కాసేపట్లో జనసేన వామపక్షాల రౌండ్ టేబుల్ మీటింగ్ విశాఖలో జరగనుంది. ఈ సమావేశంలో జనసేన వామపక్షాల పొత్తు అలాగే మేనిఫెస్టోపై చర్చించనున్నారు. ఋషికొండలోని సాయి ప్రియ రిసార్ట్లో పవన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, కార్యదర్శి వర్గ సభ్యులు జెల్లి విల్సన్ పాల్గొనున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ సాయి ప్రియ రిసార్ట్ నుంచి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగున్నారు. విజయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఇవాళ జనసేన వామపక్షాల భేటీ జరుగుతోంది. ముఖ్యంగా పొత్తు మేనిఫెస్టోకి సంబంధించి ఇవాళ సుదీర్ఘ కసరత్తు చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఏంటి లేటెస్ట్ అప్డేట్? అక్కడ ఏంటి పరిస్థితి? ఈరోజు ఉదయం 11 గంటలకి కొద్దిసేపటి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వామపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా పొత్తులు మొదటి నుంచి జనసేన పార్టీ ఏర్పడి నుంచి వామపక్షాలతో కలిసి ముందుకెళ్తున్నాయి, తమ సిద్ధాంతాలు ఒకటిగా ఉన్నాయి, కలిసి ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ కూడా అనేకసార్లు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు సిపిఐ సిపిఎంకి చెందిన అగ్రనేతలతో ఈరోజు ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా నాదెండ్ల మనోహర్ అధ్యక్షన జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ చర్చల్లో సిపిఎం నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, అలాగే రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర నేతలు వైవి, అలాగే నరసింగరావు తదితర నేతలు సిపిఎం నుంచి పాల్గొన్నారు. అలాగే సిపిఐ నుంచి సిపిఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డితో పాటుగా రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అలాగే నాని, జల్లి విల్సన్, ముప్పాళ్ళ నాగేశ్వరరావు తదితర నేతలు సిపిఐ నుంచి పాల్గొన్నారు. ప్రధానంగా ఈ గత కొద్ది కాలంగా ఈ రెండు పార్టీలు అనేక అంశాలపైన కలిసి ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా పొత్తుల గురించి అడిగే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తున్నారు. దీనికి సంబంధించి మనతో జనసేన సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా పొత్తుల గురించే ఈ మీటింగ్ అనుకోవచ్చా? ఇప్పుడు కొద్ది కాలం నుంచి కూడా వామపక్ష భావాలు జనసేన భావాలు దగ్గరగా ఉన్నాయి. అందుకని పోరాటం చేస్తున్నాం, మేమందరం కలిసే పోరాటం చేస్తున్నాం. ఇక్కడ అనేక విషయాలు చర్చకు వస్తాయి. ఏ చర్చలు అయినా కానీ, పొత్తులు కానీ, ఇంకోటైనా కానీ అగ్రనాయకులు పవన్ కళ్యాణ్ గారు, సుధాకర్ రెడ్డి గారు, రాఘవులు గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. కేవలం పొత్తుల కోసమే కాదు, ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకు జరిగే అన్యాయాన్ని, ఆ ప్రాంతంలో ఉండే పర్యావరణను రక్షించేదానికి ముందు చర్చలు జరుగుతాయి. ఆ చర్చల తర్వాత అనేక అంశాల మీద చర్చలు జరిగేదానికి అవకాశం ఉంది. ఏ అవకాశమైనా కానీ పొత్తులు అనేది ముఖ్యం కాదు మాకు. మేమంతా కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో కలిసి కూడా చేయాలని చెప్పి పోటీ చేయాలనే నిర్ణయం కూడా వచ్చాం. ఆ తదుపరి అంశాలు ఇంకా కొద్ది కాలం అయిన తర్వాత ఆ అంశాలు కూడా చర్చకు వస్తాయి. వస్తాయనేది కూడా పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు, రాఘవులు గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని కేవలం పొత్తులు, ఎన్నికలు వాళ్ళే కాదు, ముఖ్యంగా వామపక్ష పార్టీలకు కావాల్సింది పేద ప్రజలకు అన్యాయం జరగకుండా, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు ఏ విధంగా వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ సంపదంతా దోసుకోబోతూ ఉన్నారు. ఎవడైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడో ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలు చేసేదానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చింది. అందరం కలిసి పోరాటం చేస్తాము అని కావడం వచ్చింది. అయితే ఇప్పటికే జిల్లాకి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ కొన్ని సీట్ల మీద సిపిఐ కానీ ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి అని ఒక వదంతులు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ప్రధానంగా ఈరోజు సమావేశం తాలూకా ఉద్దేశం నేను అనుకోవడం, నాకు తెలిసినంత వరకు ప్రజా సమస్యలు, రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల మీద ఒకే భావజాలం కలిగినటువంటి రాజకీయ పార్టీలు కాబట్టి వాటిపైన మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చర్చ నడుస్తుందని నేనైతే భావిస్తున్నాను, అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రజా సమస్యలు, రైతాంగం సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి మైనింగ్ సమస్య కానీ, లేదు భూ సమస్య కానీ, భూ పోరాటాల మీద కానీ అనేకమైనటువంటి సమస్యలపైన
ఒకటే భావజాలం కలిగినటువంటి ఆలోచనతో ఈ రాజకీయ విధానాలు ఉన్నాయి జనసేన పార్టీకి, వామపక్ష పార్టీలకి. ఆ ఉద్దేశాలతో ఇవాళ అగ్రనేతలందరూ కూడా విశాఖను వేదికగా చేసుకొని ఈ సమావేశం ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక తీర్మానం చేయబోతున్నారు అనేది మాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈ వాసిగా ప్రధానంగా మనం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన మా అధ్యక్షులుగా మరియు ఇక్కడ ఉన్నటువంటి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ విషయం ఆయన ప్రత్యక్షంగా సందర్శించారు అక్కడికి. అట్లాగే మనకు డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయత్నము ఒత్తిడి వల్ల క్యాబినెట్ నిర్ణయం కూడా వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఒక పక్కనేమో బాక్సైట్కి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి, వంతాడకు సంబంధించి, పోలవరం నిర్వాసితులు, ఇటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా చర్చకు వచ్చేటటువంటి ఉంది. మా విధి విధానాల్లో కూడా పర్యావరణానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశంగా ఇక్కడ ఉంది. ఇటువంటి అంశాలన్నీ కూడా వస్తే ఇది రాజకీయంగా ఒక మంచి మార్పు జరగడానికి, మంచి విధానాలతో ముందుకెళ్లేదానికి ఈ సమావేశం బాగా దోహదపడుతుందని అయితే మేము భావిస్తున్నాం. అయితే ఇప్పటికే ఇటు సిపిఐ నేతలు, సిపిఎం నేతలు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. మొత్తానికి రాష్ట్రానికి చెందిన దాదాపుగా సిపిఐ ఒక 15, సిపిఎం ఒక 15 సీట్లలో పోటీ చేయాలని ఒక అంచనాకి ఆ పార్టీ నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించితో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అనేక సంస్థలు, ప్రధానంగా ఏజెన్సీలో బాక్సైట్ వ్యవహారం కానివ్వండి, అలాగే అక్రమ్ మైనింగ్ వ్యవహారంతో పాటుగా పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలపై ఈరోజు చర్చిస్తాము. కేవలం పొత్తులు మాత్రమే ఈ చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం కాదు అని చెప్పేసి జనసేన నేతలు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. రైట్.